పులివెందుల పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రాఫిక్ సిఐ ప్రసాదరావు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్డు భద్రతా నియమాలపై డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యార్థులను బస్సుల్లో ఎక్కించే సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి పాఠశాల బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఎమర్జెన్సీ డోర్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని డ్రైవర్లకు సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ ప్రసాదరావు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. కడప జిల్లా ఎస్పీ శ్రీ సిల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు, పులివెందుల డిఎస్పీ సార్ మురళి సార్ సూచనల మేరకు ఈరోజు రోడ్ సేఫ్టీలో భాగంగా స్కూల్ బస్సు డ్రైవర్లతోనూ హెల్పర్స్తో మీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా డ్రైవర్లకి సలహాలు, సూచనలు, అదేవిధంగా ఈ రోడ్ ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలు పూర్తిగా బస్సు దిగిన తర్వాత వాళ్ళు బస్సు కదిలించడం కానీ, పిల్లల్ని బస్సులోకి ఎక్కించుకునేటప్పుడు కానీ, దించినప్పుడు కానీ చాలా జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి, ఎమర్జెన్సీ డోర్స్ ఉండాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా వెహికల్ యొక్క రికార్డ్స్ అన్ని, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ, ఇన్సూరెన్స్ అప్డేట్ లో పెట్టుకోవాలి. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలుగా వహించాలని చెప్పేసి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది.